మమ్మలను అతిమిక్కులుగా ప్రేమిస్తున్న మా తండ్రి, ఈ భూమి మీద నిన్ను ఆరాధించాలని, స్తుతించాలని ఆశ కలిగి, ఆలోచన కలిగి నీ పరిశుద్ధ దేవాలయమునకు వచ్చినాం నాయనా. మమ్మలను నీ ఆత్మ చేత అభిషేకించి ఆత్మలో నింపి బలపరుచుకోండి నాయనా. ఈ దినము జరిగే ఈ కార్యమంతా నీ మహిమలో జరుగునట్లు కృప చూపండి, దయ చూపండి. ఈ దిన ఆదివార ఆరాధన అంతా నీకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునట్లుగా ఈ కార్యక్రమం ఆయన నీ ఆత్మ ద్వారాగా నడిపించు. ప్రజలు నా తండ్రి నీ సన్నిధికి పరిగెత్తుకొని వచ్చినట్లు ప్రజలందరినీ సిద్ధపరిచి సమకూర్చుకోండి నాయన. మీరే ఆకర్షించి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నా. ఎవరికి ఎలాంటి ఆటంకం లేకుండా అందరూ ధారాళముగా ఉత్సాహముతో జయధ్వనులతో నా దేవుని గూర్చి గానము చేస్తాను, స్తుతిస్తాను, పాడుతాను అని ప్రజలందరూ ప్రేరేపించబడిన వారిగా నీ వద్దకు వచ్చినట్లుగా నాయనా అందరినీ ప్రభా నీవే ఆ రీతిగా సమకూర్చుకొని పాటల కార్యక్రమం, ప్రార్థన, వాక్య పరిచర్య అంతా నీ మహిమలో జరిగించుకోమని, నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయువాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదికి వారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒకడైనను లేడు. దేవునికి ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లుగా నా ప్రజలను మృంగు. పాపాత్మలకు తెలివి లేదా? భయకారణము లేని చోట వారు భయాక్రాంతులయ్యిరి. నన్ను ముట్టడి చేయువారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుడు వారిని ఉపేక్షించెను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. ఆమేన్. ఆరాధన కీర్తన పాడుకుందాం అందరం కలిసి. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యూదా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన,
आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना यीशु नीवे कदाना आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना यूदा स्तुति गोत्रपो सिंहमा యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ ప్రజలను మరికై రాజాగమాచింది నీవేనని అహములు అనచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజలను మరికై రాజాజ్ఞమాచింది నీవేనని అహములు అనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనాది కాలాన ప్రథమా ఫలముగా వాగ్దానపరచిన నీకు నీ నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనాది కాలాన ప్రథమా ఫలముగా వాగ్దానపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా
आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना यूदा स्तुति गोत्रपु सिंहमा యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీవు నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకిచ్చుటలో నీవు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకముతో అందరము మనమందరము ఆ దేవుని సన్నిధానములో ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రభు మాట కొరకు ఆ ప్రభు ఇచ్చిన తలంపు మేరకు ఆ ప్రభు ద్వారాగా మనమందరము బలపడినట్లు ఆ ప్రభు ద్వారాగా మనమందరము దీవించబడినట్లు ప్రార్థన చేద్దాం అందరం కలిసి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట, ఏ మాట పలకబోతున్నాడు, ఏ మాట మనకు వినిపించబోతున్నాడు, ఆ మాట కొరకు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా
హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, మమ్మలను దర్శించు, మమ్మల్ని అభిషేకించు, మమ్మల్ని ఆకర్షించు, మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ందరినీ బలపరిచి ఇంతవరకు పాడిన పాటలను ఆలకించావు, ఆనందిస్తున్నామని మేము నమ్ముచున్నాం ప్రభా. నీ వాక్యము, నీ మాట ఈరోజు మాకు, మా బిడ్డలకి, మా కుటుంబాలకి అవసరమైన సందేశాన్ని వినిపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. కూర్చుందాం అందరూ. దేవునికి స్తోత్రం. ప్రభునందు దేవుని ప్రజలారా, ఈనాడు సమాజంలో అనేక రకాల మనుషులు, అంటే రకాల మనుషులు అంటే మనుషులు రకాలు కాదు, కానీ అనేక విధాలమైన ఆలోచనలు గల మనుషులు ఉన్నారని బైబిల్ మనకు చెబుతుంది. కొందరు దేవుడు ఉన్నాడని, మరికొందరు దేవుడే లేడనేవారు. కొందరు భక్తిహీనులు, మరికొందరు భక్తిపరులు. ఏమండి? కొందరు అవిశ్వాసులు, మరికొందరు విశ్వాసులు. ఇలాగా రకరకాల ఆలోచనలు మనుషులు కలిగి ఉన్నప్పుడు కూడా ఒకే ఆలోచనతో, ఒకే నిర్ణయంతో ఉన్నవారు ఎవరంటే అది దేవుడు. దేవుని నిర్ణయం మారదు, దేవుని ఆలోచనలు కూడా మారవు. ఒకే ఆలోచనతో, ఒకే అభిప్రాయంతో ఉన్నది దేవుడు ఒక్కడే. కానీ మనుషులు ఎలా ఉన్నా కానీ దేవుడు మాత్రము ఒకే రీతిగా ఉన్నాడు, ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు. ఆయన అనుకున్నదే చేస్తాడు. ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇస్తాడు. ఇది దేవుని యొక్క మంచి మనస్సు. అందుకని మనము కూడా విశ్వాసులము, దేవుడు ఉన్నాడని నమ్మేవారము కదండి. దేవుడు ఉన్నాడని నమ్మేవారు. ఇది చాలా గొప్ప సంగతి. దేవుడు ఉన్నాడని నమ్మటమే విశ్వాసం కూడా. దేవుడు ఉన్నాడని నమ్మటమే విశ్వాసం కూడా. మరి విశ్వాసులనైనా అవిశ్వాసులనైనా దేవుడు ఒక్క రీతిగానే మాట్లాడుతున్నాడన్న మాటని మనం బైబిల్ గ్రంథంలో చూద్దాము. ఒకసారి యోహాను సువార్తలకు వెళ్ళండి. యోహాను సువార్త 3:16 ఉన్న మాట, ఒక్క మాట చదువుతారు. దేవుడు లోకమంతటిని, చూడండి ఆయన మనస్సు ఎలాంటిదో. కానీ మనుషులు రకరకాల అభిప్రాయాలు కలిగి ఉన్నప్పుడు కూడా దేవుని మనసు ఎలాంటిదనంటే ఏకరీతిగా లోకమంతటి మీద తన ప్రేమను లేక తన దైవత్వాన్ని ఆయన కురిపిస్తూనే ఉన్నాడు. ఇది మనం కూడా ఆలోచించాలి. దేవుడు ఇంతగా లోకాన్ని ప్రేమించటానికి గల కారణం ఏంటి? ఆలోచించారు ఎప్పుడైనా మీరు? దేవుడు లోకాన్ని ఇంతగా ప్రేమించడానికి కారణం ఏంటి? ఆ కారణం కూడా మనం తెలుసుకోవాలి కదా. ఆ కారణం కూడా తెలుసుకోవాలి. ఏంటి ఆ కారణం అంటే,
దేవుడు ప్రేమించాడు అన్న దానికి రుజువేంటి అసలు? దేవుడు లోకాన్ని అంతటినీ ప్రేమించాడు అన్న దానికి నిదర్శనం ఏంటి అని అంటే, తన ఏకైక కుమారుడైన యేసుప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. అది ఆయన ప్రేమ. ఏమండి, ఎవరు ఆయన అంటే దేవుడు లేక తండ్రి అయిన దేవుడు లోకాన్ని ప్రేమించటంలో ఏం చేశాడు అని అంటే, తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు అని బైబిల్ గ్రంథములో రాయబడి ఉంది. ఏకైక కుమారుని పంపించటంలోనే దేవుని ప్రేమ వెల్లడైంది, దేవుని ప్రేమ తెలియచేయబడింది. ఈనాడు మనందరము కూడా మరి దేవుని ప్రేమను అర్థము చేసుకొని దేవుడిని ఆరాధించాలని ఆలోచనలు కలిగి ఉండటం అది చాలా గొప్ప విశేషము. దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపినప్పుడు ఆ కుమారుని యందు భూలోకములో ఉన్న మనుషులు లేక భూనివాసులందరికీ మరొక మాట చెప్పాడు. అదే వాక్యంలో చదవండి. అదిగో కాగా అది అది ఎవరు పంపించాడంట? తన అద్వితీయ కుమారుడు, అంటే ఇష్టమైన కుమారుడు, తండ్రికి లేక దేవునికి అతి ప్రియమైన వాడు. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించటములో తన కుమారుడైన యేసు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఈ పంపబడిన వాని యందు విశ్వాసముంచేవాడే నశింపక దేవునికి స్తోత్రం నిత్య జీవం పొందుతారు. ఎవరి యందు విశ్వాసం ఉంచేవారు? పంపబడిన తన కుమారుడైన యేసు ప్రభునందు విశ్వాసం. ఎంతవరకు విశ్వాసం? ఆలోచించండి దేవుని బిడ్డలారా. విశ్వాసం ఉంచేవారికే నశించటానికి దేవుడు అనుమతించడంట, నశించిపోవటానికి దేవుడు ఇష్టపడడంట. విశ్వాసం ఉంచే వారికి అండి నిత్య జీవము అనుగ్రహిస్తున్నాడు. చూసారా, తండ్రి అయిన దేవుడే అనుగ్రహిస్తున్నాడు. నువ్వు యేసునందు విశ్వాసం ఉంచితే, యేసు ప్రభునందు లేక ఆయనను కూడా నువ్వు ప్రేమిస్తే, లేక తండ్రిని లేక ఆయన పంపిన యేసు ప్రభుని కూడా నువ్వు ప్రేమించే వ్యక్తివైతే నీకు ఏం కలుగుతుందంటమ్మా? నిత్య జీవం అండి. ఈ నిత్య జీవం గురించి ఎంతమందికి అవగాహన ఉందంటారు? దేవుడిని నమ్ముకుంటే ఆ మేలు జరుగుతుంది, ఈ కార్యం జరుగుతుంది, ఈ పని అవుతుంది అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారే తప్ప నిత్య జీవము మరణము లేని జీవము, ఇంకెన్నడూ మరణించవు. చూసా, భూలోకములో నుండి మనుషులన్నవారు విశ్వాసం ఉంచటము లేక ప్రేమించటము ఈ పనిలో కానీ ఉన్నవారైతే వీరికి ఏముండదంట? వీళ్ళకి ఏముండదు? నిశ్చయం ఉండదు. ఏముండదు అంటున్నాను నేను. ఏముండదు? మరణము ఉండదు. ఏ మరణం అది? అది ఉండదు. భౌతిక మరణం ఉంటుంది. ఇది అందరికీ నీతిమంతులకు ఉంటుంది, విశ్వాసులకు ఉంటుంది. యేసు ప్రభు లాంటి వాడికే ఉంది మరణం ఈ లోకంలో, భౌతిక మరణం. ఇది ఉంటుంది. ఇదేదో శాపం అని కాదు, ఇది పాపం వల్ల వచ్చిన మరణం అని కాదు. ఇది
అందరము పాతి పెట్టబడాలి. ఎందుకంటే మళ్ళీ రేపు లేగాలి కదా, ఏమండి? అందుకే మనకున్న ఒక అలవాటు ఏంటి, ఏమండి? మాకున్న అలవాటు ఏంటంటే, మాకున్న అలవాటు మీకున్నదో లేదో కానీ చీకటి పడిందంటే నిద్రపోవాలా. ఎందుకో చీకటి పడడంతోనే నేను మంచం ఎక్కేస్తాను నేను. ఎందుకంటే నాకు ఒక అలవాటు ఉంది కదా, మరలా పెందల కాడ లేవాలంటే నేను ఎప్పుడు పడుకోవాలా? మీకుందా లేదని నాకు తెలియదు కదా. నన్ను చీకటి పడగానే నిద్రపోవటానికి కారణం ఏంటంటే, నేను మరలా పెందల కాడ లేగాలని ఆలోచిస్తూ ఉంటాను. నేను మరలా పెందల కాడ లేవాలని ఆలోచనతోనే పడుకుంటాను. అందుకే పెందల కాడ దేటి అప్పుడే పడుకుంటూ అంటారు చాలామంది. ఒకవేళ 6 గంటలు 7 గంటలకి ఇంటికి వస్తారు కదా, ఎవరైనా ప్రార్థన చేయించుకుని పడుకో ఉంటాను నేను మంచం మీద. దేంటి అప్పుడే పడుకున్నాడు పాస్టర్ గారు అంటారు. అవును, నా అలవాటు అది. అంటే నేను పెందలాడ లేవాలా, అందుకు నేను ముందుగా పడుకోవాలనే ఆలోచన. అంటే నిద్రపోయే ప్రతి మనుష్యుడు మరలా లేవాలి. అందుకే పాతి పెట్టబడటం, అందుకే భూమిలో పాతి పెట్టబడతాం. మరలా లేవాలి. నువ్వు లేటు కొరకే నువ్వు పాతి పెట్టబడుతున్నావు. లేచుట కొరకే మనుషులందరూ ఈ లోకములో ఈ భూమి మీద పాతి పెట్టబడాలి. అది అందరికీ వాస్తవం. అందరికీ యేసుప్రభువు పాతి పెట్టబడ్డాడు, నీతిమంతుడు కదా, పరిశుద్ధుడు. అలాంటి ఆయనే పాతి పెట్టబడ్డాడు భూములు. అంటే మళ్ళా లేవాలి కదా, లేస్తేనే కదా అది పునరుద్ధానము, బలము, పునరుద్ధాన శక్తి అని చెప్పుకుంటాం మానవులందరూ దాని కొరకు. అందుకు దేవుని బిడ్డలారా ఆలోచించండి. దేవుడు లోకమును ఎంతో అంటే దానికి అంతు లేదండి. ఇంత అని మనం చెప్పలేము, దాని కొలత కూడా వేయలేము. ఇగో ఇక్కడి నుంచి అక్కడ దాకా అని చెప్పలేము. ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమించిన దేవుడు ఏం చేశాడంటే, తన ప్రేమకు నిదర్శనగా అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడు. ఇది వాస్తవం కదా. అందుకే మనం ఏం చేయాలా? మనం ఏం చేస్తే, మనము ఈ భూమి మీద ఉండగానే మనం ఏం చేయాలి అని 2-3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. బైబిల్ గ్రంథంలో నేను చెప్పేది కాదు, బైబిల్ చదివిస్తాను, అధ్యాయాలు చెప్తాను మీకు, మీరు చదువుకోండి అంతే. ఇంకా నేనేం చెప్పేది ఏం లేదు. ఏమండి? దేవుణ్ణి ప్రేమించటము. దేవుడు మరొక మాట అంటున్నాడండి. ఏ మాట అంటున్నాడు? సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం చదువుతారా? మళ్ళా దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని నేను కూడా, దేవునికి స్తోత్రం, దేవుణ్ణి ప్రేమించటం అంటే తండ్రిని ప్రేమించటం. అదే మాట యేసు ప్రభు కూడా అన్నట్టుంది. మరొక చోట చూద్దామా? ఏమండి? మరొక చోట చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 9-12 వచనాలు చదవండి ఒకసారి. అదిగో విన్నారా? తండ్రి అయిన దేవుడు నన్ను ఎలాగా ప్రేమించెను, అలాగే నేను కూడా మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను అన్నాడండి. ఎవరో? యేసు ప్రభు వారు. యేసు ప్రభు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడంట. అంటే యేసు ప్రభు వారిని తండ్రి ప్రేమించినట్లే, ఏమండి, తండ్రి ప్రేమించినట్లే యేసు ప్రభు కూడా విశ్వాసం ఉంచిన వారందరినీ ప్రేమిస్తున్నాడు. బాబు ప్రేమిస్తున్నాడండి. ప్రేమించే యేసు ప్రభు వారు మళ్ళీ ఏమంటున్నాడమ్మా? అది ఎవరు ఉండాలి ఇప్పుడు చెప్పండి? ఎవరు ఉండాలమ్మా? దేవుడేమో లోకాన్ని ప్రేమించాడు, యేసు ప్రభు ఏమో తన యందు విశ్వాసం ఉంచే వారిని ప్రేమించాడు. ఇప్పుడు నువ్వైనా నేనైనా ఎక్కడ ఉండాలంట? ఎక్కడ ఉండాలా? ఎక్కడ ఉండాలి? అర్థం కాలేదు కదా పాయింట్. అందరూ చెప్పండి, ఎక్కడ ఉండాలమ్మా? మీ వెనక ఉన్నారు చెప్పండి. కొంచెం మాట్లాడరా, మీకు తెలీదా? మాకేం పనులే అంటారా? సరే మీ ఇష్టం అది.
మీరు పలుకుతారో పలుకుతారో అది మీ ఇష్టం. కాకపోతే పలికించవలసిన బాధ్యత నాకుంది. 1-2 సార్లు చెబుతున్నాను కానీ ఎవరు పలకట్లేదు. కొద్దిమందే పలుకుతున్నారు. వీళ్ళందరూ విశ్వాసించలేమో. ఎవరేందో అద్వితీయ కుమారుని ఏందో విశ్వాసించలేము వీళ్ళు, కానీ అందుకే మాట్లాడతాం ఊరిగా. మరి వాళ్ళు మాట్లాడట్లేదు. వాళ్ళు ఏమందాం, ఏమన్నా తంటే కదా మళ్ళా కదా, పలకాలి కదా. యేసు ప్రభు అంటున్నాడు, నా ప్రేమయందు నిలిచి ఉండండి అన్నాడు. ఇప్పుడు చెప్పండి మీరు, ఇప్పుడు చెప్పండి అందరూ. నేను 3 మాటలు చెబుతాను, మీరు ఆ మాటలు చెప్పండి ఒకటి. ఏమండి? తండ్రి నన్ను, అందరూ చెప్పాలా, ఎలాగ ప్రేమించును అలాగనే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, అందుకు మీరందరూ నా ప్రేమయందు నిలిచి ఉండండి. ఇది పాఠం. ప్రేమే ఎవరి నుంచి ఎక్కడికి వచ్చింది? ప్రేమ తండ్రి నుండి కుమారుడికి, కుమారుడి నుండి మనకి, మన నుండి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? ఏమండి? నువ్వు కూడా చేయాల పని, నీకు ఉంది ఒకటి చెప్పనా? ఏమా? సరే, మీరు కూడా ప్రేమనందు నిలిచి ఉన్నారు, ఓకే. మీరు ప్రేమనందు నిలిచున్న వారు ఏం చేయాలంటే మీ పొరుగు వారిని అన్నాడా? మనకిది ఆయనేమో కుమారుడికి, కుమారుడేమో మనకి, మనమేమో మన పొరుగువారు. ఇంకా చెప్పనా? ఇంకా ఘాటైన మాట ఉంటుంది, మీ శత్రువులు కూడా. జరుగుతుందంటారు, ఇది జరుగుతుందా? శత్రువుల్ని పెరిగిస్తాయి బాబు, బుర్ర పెత్తనం బాబు. అంత ప్రేమ ఉందా నీకు బాబు? నేనైతే ప్రేమించలేను బాబు, నేనైతే ప్రేమించలేను. శత్రువులు ప్రేమించడం నాకు చేత కాని పని. ఏదో నా పక్కన సహోదరులు అయితే ఏం బాబు తిన్నారా అని పలకరిస్తాను. శత్రువులు ప్రేమిస్తాడు, ఏ బాబు వారు చంపేస్తాడు. ఏమ్మా? అవును, అలాగ ప్రేమించినట్లయితేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి అవుతావు. ఎవరిని ప్రేమిస్తే? నువ్వు శత్రువులను సైతము ప్రేమించటం అలవాటు అయితేనే నువ్వు దేవుని ప్రేమిస్తావు, నువ్వు యేసుప్రభుని ప్రేమిస్తావు. నాకైతే యేసుప్రభు వారు ప్రేమయందు నిలబడిమన్నాడు కాబట్టి అలాగ నువ్వు నిలిచి ఉంటావు. ఏంటి ఆ పద్దాక ప్రేమ అని చెప్తే, ప్రేమిస్తే ఏంటి లాభం? నాకు లాభం రావాలి కదా. ప్రేమిస్తే నాకేం రావాలా? ఆడు ప్రేమిస్తే ఏమిస్తాడు? ఆ ప్రేమకోవాలని పలకరిస్తే ఏమిస్తాడు? చేపలు ఇస్తాడు నాకు. ఆ చేపలు అమ్మేసానని అంటాడు. అవునా? చేపలు ఎప్పుడు వచ్చావా అంటాడు. ఆ పోయింది, ఏముంది అక్కడ? ఏం ప్రేమ ఉంది? ప్రేమిస్తే ఏదో ఫలం రావాలి, ప్రేమిస్తే ఏదో ప్రయోజనం కావాలి, ప్రేమిస్తే నీకు లాభకరము. దేవునికి స్తోత్రం. చూద్దాం ఆ వాక్యంలో. ప్రేమించే వారికి ఏంటి ప్రయోజనాలు అన్న మాట బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అన్నీ చెప్పను కానీ ఒక 1, 2, 3 విషయాలు చెప్తా. అప్పటికి ఆ టైం అయిపోద్ది, ఇంటికి పోదాం. ఓకేనా? జాగ్రత్తగానండి. మరి చాలా అవసరమైన సంగతులు ఇవి. అంటే ఒకవేళ మనలో మనమాట, నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే నేనేం చేయాలా? నీకు ఏదో సహాయం, వండుకున్న కూర, వండుకున్న చేప ముక్క పెడతా ఉంటే పాస్కాలు వాళ్ళు ప్రేమిస్తున్నారు అంటావు నువ్వు. అంతేనా? అంతేనా కదా? అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్న దానికి రుజువు ఏంటి? ఏదో ఒకటి మధ్యలో కార్యం జరగాల. అడగగానే డబ్బులు ఇస్తాడు, అడగగానే తోడుగా వస్తారు, అవునా అన్నది రుజువు అయితేనే ప్రేమిస్తున్నావు అన్నట్టు రుజువు. అదేం చేయకపోతే ప్రేమ ఎలాగ ప్రేమిస్తున్నావు? మాటలతో ప్రేమిస్తే ఎలాగా? చేతలతో కూడా ఉండాలి కదా అంటారు కదండి. ఏం ప్రేమిస్తున్నా ఎప్పుడు ఏది పెట్టడం, ఎప్పుడు ఏది ఇవ్వదు. ఏమి ప్రేమిస్తుందని చెబుతుంది పై మాట అన్న మనం కూడా అంటాం. ప్రేమించే వారికి ఏదో ఫలము, ప్రేమించేవారు ఏదో బహుమానం, ప్రేమించేవారు ఏదో ఒకటి ఇచ్చినట్లుగా ఉండాలి. ఇప్పుడు దేవుడు అన్నాడు కదా, నన్ను ప్రేమించండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా ప్రేమ నిలిచి ఉండండి, మీరు కూడా మీ సోదరులు ప్రేమించండి. ఈ మాట అందాగా సరే మంచిదే. ప్రేమించన్న మాట అంటే పగ ఉండదు కాబట్టి, ద్వేషాలు ఉండవు కాబట్టి ప్రేమించండి అని చెప్పడం మంచిదే.
కానీ ప్రేమించే వారికి దేవుని వల్ల కలిగే 3 ఫలితాలు నేను చూపించి ముగించాలనుకుంటున్నాను. చూడండి, దీదీప్తిస్కాండము ఒక మాట చదువుతారు త్వరగా. దీదీప్తిస్కాండము 7వ అధ్యాయము 9వ వచనం. బాగానండి, ఇప్పుడు బాగానండి అమ్మా. అందరూ చదవండి అందరూ బైబిల్ చదివాళ్ళంతా అందరూ చదవండి, గట్టిగా వినబడేట్లు అందరూ. బాబు మీరు కూడా మగవాళ్ళు ఆడవాళ్ళు చదవండి గట్టిగా. దేవునికి స్తోత్రం. చదివారు కదా అందరూ చదివేశారు కదా. చదివేసినప్పుడు ఇక బోధించడం ఇక ఏ బాబు, సరే మీరు ఈ మీటర్ అంతా చదివారు కాబట్టి ఈ చదివిన మీటర్లో నుంచి నాకు ఒక మాట 2 మాటలు చెప్పండి. ఏంటది? 1000 తరాల వరకు కృప చూపేవాడు ఎవరు? ఈ మాట చెబుతుంది తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నువ్వు కానీ నన్ను కానీ ప్రేమించే వ్యక్తి అయితే ఎన్ని తరాల వరకంట? 1000 తరాలండి. 1000 తరాలు బాబోయ్. 1000 తరాలంటే ఎన్ని కుటుంబాలు, ఎంతమంది జనాంగం? అంటే ఈ వాక్యంలో 1000 తరాలు అనే మాట మనం చదువుతున్నాం, ఓకే మంచిదే. కానీ 1000 తరాలు అంటే మనం లెక్క పెట్టగలమా? ఏమండి, 1000 తరాలు లెక్క పెట్టగలం? మనం లెక్క పెట్టగలం? మనం ఉంటాం అసలు? మనం ఉంటామా? మనం ఉంటే 1000 తరాలకు వస్తుంది. మనం పోతే ఉంటే మనం పోయి ఇంకోటి వస్తే ఇంకోటి పోయి ఇంకోటి వస్తే ఇంకోటి పోయి అంటే పోతా ఉండాలి కదా. పోతా ఉంటే వచ్చేవారు లెక్క పెడతారు కదా. ఇదిగో మా తాత, ఇదిగో మా మొదటి తాత, ఇదిగో మా 3వ తాత, ఇదిగో మా 4వ తాత. నాకు నిజంగా ఎంతమంది తాతలు తెలుసు? నాకు వరకు అయితే మా బావాలు బావ ఒక్కడే తెలుసు. ఇంకా ఆ పై తరం నాకు తెలియదు. మరి 1000 తరాలు లెక్కట్లు నేను అండి. 1000 తరాల వరకు కరుణిస్తానని దేవుడు చెప్తున్నాడు కదా. ఈ 1000 తరాలు కరుణించే దేవుడు మరి 1000 తరాల వరకు ఎలాగా నేను లెక్క పెట్టగలను? పేరు నాకు తెలివే. పేరు నాకు తెలిసేది ఎవరు? మా బాబు, ఆడు బాబు, అంతే. ఇంకా ఆడు బాబు ఎవడో నాకు తెలియదు. ఆడు బాబు పేరేంటో నాకు తెలియదు. ఆడెంతమందిని కన్నాడో నాకు తెలియదు. మరి 1000 తరాలు ఎలాగా? 1000 తరాలు లెక్క పెట్టుకుంటావా? ఒకవేళ నువ్వు నేను మనము లెక్కించకపోయినను దేవుడు తరతరాలు 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 కరుణిస్తూనే ఉంటాడు. ఉదాహరణకు ఒక మాట, చిన్న మాట చెప్తాను బైబిల్లో నుంచి. అబ్రహాం గారిని దేవుడు పిలిచాడు కదా. బాబు పిలిచాడమ్మా? అబ్రహాం గారిని పిలిచాడా? ఆయన భార్య శారామని కూడా పిలిచినట్టే కదా. 2 మగడి పిల్లలు వచ్చేసారు బయటకు దేవుడు పిలవగానే. వాళ్ళకి ఒక్క కొడుకే పుట్టాడు. ఎవరైనా? ఇస్సాకు అనే వ్యక్తి పుట్టాడు. ఇస్సాకు గారికి 2 కొడుకులు పుట్టారు. అంటే ఆలోచించండి, అంటే అబ్రహాం గారిది ఒక తరం, తర్వాత ఇస్సాకు గారు, ఈయన పెద్దోడే ముసలాడు, ఈయన కూడా పోయాడు. ఆయనకి 2 కొడుకులు. అవునా? అప్పుడు ఎన్ని తరాలు పోయేటట్టు? 2 తరాలు పోయి. 3వ తరం ఎవరు? 3వ తరం ఎవరంటే యాకోబు. ఇంకా ముసడు అవ్వలేదు. యాకోబుకేమో 12 మంది పుట్టారు. యాకోబుకి ఎంతమంది పుట్టారు? 12 మంది పుట్టారు. ఆలోచించాలి. ఈ 12 మందికి భార్యలు, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. ఏమండి? వాళ్ళకి 12 మంది పుడితే మళ్ళీ ఆ 12 మంది అంటే ఎన్ని తరాలు వస్తున్నాయి గుర్తిస్తున్నారా మీరు? అబ్రహాం అవతారం, ఇస్సాకు 2, యాకోబు 3, యోసేపు 4, ఎఫ్రాయిము 5. అవునా? ఇంకా వాళ్ళ సంతానం మన పేరు లెక్కించలేము. కానీ సుమారు 6 లక్షలు, ఏమండి 30 లక్షలు,
50 లక్షల మంది జనులు, ప్రజలు. ఇన్ని తరాలై ఇప్పుడు దాకా కూడా ఉన్నారా ఇశ్రాయేలీలు? ఇప్పుడు దాకా కూడా ఉన్నారు ఇశ్రాయేలీలు. ఇప్పటికీ కూడా పిలువబడుతున్నారు ఇశ్రాయేలు అని. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ సాగింది ఇది? అలాగా విశ్వాసులైన మీరు, నేను, మనములను కూడా ఆ దేవుడు ఏం చేస్తాడంటే, ఏమండి, కరుణిస్తాడు. కృప. ఈ కృప అనే మాట ఆలోచించండి. కరుణించేవాడని ఇక్కడ చదివాం, కానీ యేసు ప్రభువారు నూతన నిబంధనలు అయితే కృప ద్వారాగా నీకు రక్షణ కలుగుతుంది అన్నాడు యేసు ప్రభువారు. కృప ఎవరి నుంచి వచ్చిందంటే నిజంగా అది యేసు ప్రభు నుండే కలిగింది కృప. యెహోవా దేవుడైతే ప్రేమించేవాడు, కరుణించేవాడు. కానీ కృప అన్నది ఎవరి ద్వారా వచ్చింది? యేసు ప్రభు ద్వారా వచ్చింది. యేసు ప్రభు వారి కృపను పొందిన వారందరూ కూడా రక్షించబడ్డారు, రక్షణ కలిగింది. అంటే నువ్వు దేవుని ప్రేమించటం వలన, ఆయన ఆజ్ఞలను అనుసరించటం వలన, ఆయన కృప చూపటం వలన నీకేం కలిగిందంట? రక్షణ కలిగింది. రక్షణ చాలా 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 అమూల్యమైనది. రక్షణ పొందిన వారేనండి లెక్కలోనికి చేర్చబడుతున్నారు. రక్షణ పొందిన వారేనండి పరిపూర్ణ విశ్వాసులు. రక్షించబడిన వారి సంఖ్య బైబిల్లో రాసి ఉంది. వాళ్ళు పూర్వకాలమందు ప్రజలు, వాళ్ళు ఏమండి బైబిల్ రాయబడక మునుపున్న ప్రజలు బైబిల్ రాశారు. వాళ్ళ చరిత్రలన్నీ, వాళ్ళ సంఖ్య ఉంది. ఆ తర్వాత విశ్వాసులైన మన సంఖ్య ఎక్కడ ఉంది? పరలోకంలో ఉంది. మలాకి గ్రంథంలో రాస్తున్నాడు. మలాకి గ్రంథం చూపించి అందులో అన్నాడు, ఇదిగో ఒక గ్రంథం అక్కడ రాయబడుతుంది అన్నాడు. ఒక గ్రంథం రాస్తున్నాడు ఇప్పుడు మన కొరకు. ఇది వాళ్ళ కొరకైతే ఈ గ్రంథం రాయబడింది. ఈ గ్రంథంలో రాయబడిన వాళ్ళు కూడా అక్కడికే చేరతారు. వాళ్ళు విశ్వాసులే కదా, వాళ్ళు ప్రభు కృప పొందారు కదా, దేవుణ్ణి ప్రేమించారు కదా. అలాంటి వారందరికీ ప్రభు ఇచ్చే రక్షణ. వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు ఉన్నది ఎవరంటే మనకేం కలిగించాడు యేసు ప్రభు వారంటే కృప ద్వారాగా రక్షణ కలిగించాడు. నువ్వు నేను రక్షించబడిన వారమే, మనం అందరం కూడా రక్షించబడిన వారమే. ఇది బాప్టిజం పొందిన వారి రక్షణ కాదు. అది యేసు ప్రభువుని అంగీకరించావు, నిజమైన దేవుణ్ణి ప్రేమించావు, అందుకు నువ్వు విశ్వాసైన ప్రతి ఒక్కరూ కూడా ఆ గ్రంథములో రాయబడుతుంది నీ పేరు. దేవుడు సముఖమందు గ్రంథం రాయబడుతుంది కాబట్టి అక్కడ వెళ్ళిపోతుంది నీ పేరు. అందుకని దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉండగా నువ్వు అనుకోవాలి, నాకు దేవుడు కృప చూపటం వలన, నాకు యేసు ప్రభువారు తన కృప ద్వారాగా రక్షణ కల్పించటం వలన నా పేరు పరలోకములో దేవుడు గ్రంథంలో రాస్తున్నాడు అని గ్రహించాల. అంతేగాని ఎవరు చూశారు అలా చెబుతూ ఉంటారు అని మాత్రం అనుమానించవద్దు. దయించి దేవుని బిడ్డలారా, దేవుని మాటలను అనుమానించకూడదు. అది వాస్తవం. అది ఒకవేళ నువ్వు అనుమానించకపోయినా తప్పగా అక్కడ రాస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు అనుమానించు, ఎవరు చూశారు, ఎవరు వెళ్ళారు అక్కడికి, అలాగని అనుమానించు, అయినా సరే రాస్తాడు దేవుడు. నువ్వు అనుమానించేవాళ్ళ కానీ నీ పేరు రాయకుండా వదిలేడు, రాస్తాడు. ఆయన అనుకున్నదే రాస్తాడు, ఆయన అనుకున్నదే చేస్తాడు. దేవుడు కదండి ఆయన ఏదైతే నిశ్చయించాడో అదే మనకు చేస్తాడు. ఆయన ఏదైతే మనసులో అనుకున్నాడో అదే రాస్తాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు దేవుడని దేవుడు కాదని అన్నా, నువ్వు ఏమనుకున్నా సరే నీ పేరు కూడా అక్కడ రాస్తానే ఉంటాడు దేవుడు. అందుకు దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చూసాం కదా, దేవుణ్ణి ప్రేమించే వారికి ఏం కలిగిందంటారు మీరు? కృప ద్వారాగా రక్షణ వచ్చిందనుకో. ఓకే, ఇది నెంబర్ 1 కదా. నెంబర్ 2 చూద్దామా? నెంబర్ 2 చూడండి.
లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం చదువుతారా? ఆమె స్త్రీలు మా ఆమె అంటే మీరే, మీలాంటి స్త్రీ. ఆమె అతనంటే పురుషుడు, ఆమె అంటే స్త్రీ. ఆమె ఏం చేసిందంట? విస్తారముగా ప్రేమించిందంట. విస్తారం అంటే ఏంటమ్మా? ఆడవాళ్ళు అడుగుదామండు, విస్తారంగా అంటే ఏంటి అర్థం? నాకేం అర్థం అవ్వట్లేదు, మీరు చెప్పాలా? ఎక్కువగా అంటే విస్తారంగా అంటే ఎక్కువ అన్నావు. ఎక్కువ అంటే చాలా అంటే దానికి చెప్పడానికి అద్దులు బద్దులు ఉండవు. ఎంతో విస్తారం అంటే చెప్పలేనంత. దేవునికి స్తోత్రం. మనం చెప్పలేము. ఎంత అంటే ఎంత అంత చెప్తామా? ఇప్పుడు చెప్పడానికి వచ్చిందా భాష? లేదు. విస్తారంగా అంటే, గొప్పగా అంటే, ఎక్కువగా అంటే ఇలా చెప్పుకుంటున్నాం కానీ ఇంతను చెప్పలేకపోతున్నాం కదా. ఎవరిని విస్తారంగా ప్రేమించిందంట? యేసు ప్రభువారిని కదా విస్తారముగా ప్రేమించిందంట. దేవుణ్ణి, తండ్రిని. అంటే ఆమెకి బాధ్యత లేవా? ఇంటి బాధ్యత లేవా? కుటుంబ బాధ్యత లేవా? ఆమెకి భర్త లేడా? పిల్లలు లేరా? పిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేదా? అవండి తెచ్చే ఉంటారు కదా అందరూ. మరి ఇంతమంది ఉండగా దేవుని ఎలా ప్రేమించింది అండి? ఒక ఆయన చెప్తే విన్నానండి, నాకేం తెలియదు కానీ ఒక ఆయన చెప్తే విన్నాను, నమ్మాను, నిజమే అనుకున్నాను. అది నిజమే. ఎవరంటే టీవీలోని జాన్ విస్లీ అని రాజమండ్రి పాస్టర్ గారు ఒకరోజు వాక్యం చెప్తా ఏమన్నాడంటే, ఒక దేశంలోని ఒక ఆయన బైబిల్ అంతా కంటత పడేసాడంట. బైబిల్ని అంతా కంటత పడేసాడంట. ఆయన భార్య చనిపోయిందంట. మళ్ళా చనిపోతే నాలాంటి మేధపళ్ళుడు ఒకడు, ఎవడు చూప ఎవరు తెలుసు? నాలాంటి మేధపళ్ళుడు ఒకడు, నీకు ఎలా సాధ్యమైందయ్యా అన్నాడంట. ఏంటి బాబు అన్నాడంట ఈయన. నీకు భార్య లేదు, 9 పిల్లలు ఉన్నారు, నీకు ఎలా సాధ్యమైంది అన్నాడంట. ఏంటి బాబు అన్నాడంట ఈయన. బైబిల్ అంతా నువ్వు కంటత పట్టేసావు కదా, నీకు ఎలా సాధ్యమైంది అన్నాడంట. నీకు మళ్ళీ పిల్లలు ఉన్నారు, నీ భార్య చనిపోయింది, ఈ పిల్లలకి చేసి పెట్టాలా, ఈ పిల్లలకి వండి పెట్టాలా, ఈ పిల్లల్ని స్కూల్ పంపించాలా, ఇన్ని పనులు నీకు ఉన్నాయి కదా, నీకు ఎలా సాధ్యమైంది అని అడిగాడు. నిజమేది, వాస్తవమే, జరిగిందంట. ఇతర దేశాల్లో, అది ఏ దేశం చెప్పాడు కానీ మర్చిపోయాను నేను పేరు. ఏమండి ఆయన అప్పుడు అన్నాడంట, మీరు నమ్ముతారా? మీకు కూడా నమ్మటానికి ఆస్కారం ఉండదేమనిపిస్తుంది నాకు. నేనైతే చెప్తున్నాను కానీ నమ్మలేరేమనిపిస్తుంది. అలా ఎవరు చేస్తారులే అంటారేమో అనిపిస్తుంది నాకు. లేదు అనకండి, ఎవరు అనకండి అలాగా. అది వాస్తవం, అది నిజమే. అది ఆయన బైబిల్ని ఎలా కంటత పెట్టాడంటే, వినండి అందరూ, నాకా చూడండి కాసేపు. మీకా తిరలాపోతాను, ఇటు ఉండిపోయి మీరు ఇలాగ ఎవరు లేరు. ముందు ఇటు పోతున్నారు. ఇక్కడ ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. నేను ఆ కాళీకోణను చూసుకొని వస్తుంది. ఆయన అన్నాడంటే అప్పుడు, ఇదిగో బాబు నువ్వు నమ్ముతావా అన్నాడండి. నమ్ముతానండి, నువ్వు చెప్పింది ఏదైనా నమ్ముతాను అన్నాడంట. నమ్ముతావా? నమ్ముతా. ఇతను ఉదయాన్ని లేస్తాడంటండి. పిల్లలు లెగరండి, ఇంకా లేకపోతే ఈయన ఏం చేస్తాడంటే, ఈ తిన్న గిన్నెలు ఉంటాయి కదా, వండిన పాత్రలు ఉంటాయి కదా, ఇవన్నీ ఆ గోడ దగ్గర తీసుకెళ్తాడంట. ఆ గోడ దగ్గరంట, ఆ గోడ మీద బైబిల్ పాఠాలు రాసుకుంటాడంట. ఈ గిన్నెలు తోముతా ఏం చేస్తాడంట, అవన్నీ కంటత పెడతాడంట. ఆ తర్వాత గిన్నెలు కడిగి పిల్లలు లేపుతాడు కదా, ఈ పిల్లకి స్నానం చేయించాలి కదా, నీళ్ళు ఉన్న చోట తీసుకెళ్ళాలి కదా, అక్కడ గోడ మీద వాక్యాలు రాసేస్తాడంట.
ఈ పిల్లలు అక్కడ స్నానం చేపిస్తా ఆ వాక్యాలను చదివేస్తాడంట, ఆ వాక్యాలను చదివేస్తున్నాడంట. అలాగే ఈ పిల్లలకి వంట చేయాలి కదా, వంట రూమ్లో గోళ్ళన్నిటి మీద వాక్యాలు రాసి ఉంటాయంట, అవి చదివేస్తాడంట. ఇదయ్యా నా బ్రతుకు. నేను పచ్చాగా కూర్చొని బైబిల్ ఏం చదవను. నేను వంట సామాన్ని కడిగేటప్పుడు అక్కడ గోడ మీద వాక్యాలు ఉంటాయి, ఆయన చదువుతాను. పిల్లలకి స్నానం చేసేటప్పుడు ఆ గోడ మీద వాక్యాలు ఉంటాయి, ఆయన చదివేస్తూ ఉంటాను. నా వంట రూమ్లో కూడా వాక్యాలు రాసుకొని ఉంటాను, అవి చదివిస్తూ ఉంటాను. నేను పడుకునే గదిలో కూడా గోడ మీద వాక్యాలు రాసుకొని నేను చదివేస్తూ ఉంటాను. అలాగా నేను బైబిల్ అంతటిని నేను కంఠతం చేశాను. ఇదిగో విస్తారంగా ప్రేమించడం, ఇది ఈ అలవాటు. విస్తారముగా ప్రేమించటము దేవుణ్ణి అనే మాట భూలోకములో ఎవరైనా చెప్పగలుగుతున్నారంటే ఇదిగో ఈ సన్నివేశం ఉండాల. ఏమండి, గిన్నెలతో దగ్గర వాక్యాలు, వంట రూములో వాక్యాలు, బెడ్రూమ్లో వాక్యాలు, స్నానం చేసే దగ్గర వాక్యాలు, ఎప్పుడు కానీ మనసులో ఏముంటుంది? వాక్యమే వాక్యమే వాక్యమే. అది వాక్యాన్ని చదవటం అంటే. అలాగ బైబిల్ అంతా కంఠతం చేసాడంటండి. ఆయనకి ఇక బైబిల్ అవసరం లేదంట. ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా నిలబడ్డాడంటే టకా 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 టకా. ఇక ఈ మాటలు ఆలకించిన జనం కూడా గుంపులు గుంపులుగా పోగుపడిపోతూ ఉంటారంట. దేవునికి స్తోత్రం. ఏమండి, ఇది ఈ అలవాటు ఉండాలి మనకి. ఎక్కువగా ప్రేమించింది ఈ స్త్రీ. ఎక్కువగా అంటే ఒక చిన్న సందర్భం చూపిస్తాను నేను ఆ మనిషి గురించే. 37 వచ్చిన చదువుతారమ్మా. 37 వచ్చిన కానీ చదవండి ఒకసారి. పాపాత్మలను ఒక స్త్రీ పరిసయ్యుడింట భోజనం పిలువబడ్డాడని తీసుకొని నిలబడి, బాగినండి ఇక్కడ, ఏడ్చింది, కన్నీళ్ళతో తడిపింది, తుడిచింది, ముద్దు పెట్టుకుంది. దేవునికి స్తోత్రం. ఎన్ని పనులు చేసింది? ఎన్ని పనులు చేసిందమ్మా? అమ్మో, ఎన్ని పనులు చేసింది? అందరూ తెలుసా? ఎంతమంది తెలుసు? ఎన్ని పనులు చేసింది? 5, 3, 4? ఏది కరెక్ట్ చేయండి ఇప్పుడు? 4, 3, 5 చెప్పండి అందరూ అనుకున్న వాళ్ళు కూడా. వాక్యం వింటున్నారా మీరు? వాక్యం వినండి. వాక్యం వినపడిపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. వాక్యం వినాలి. వాక్యమైన దేవుడితో మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో ఈమె 4 పనులు చేసింది. 1 కన్నీళ్లతో పాదాలు తడిపింది, 2 తల వెంట్రుకలతో కాళ్ళు తుడిచింది, పాదములకు ముద్దు పెట్టింది, అత్తరి తల మీద 4 పనులు చేసి 4 పనులు చేసిన ఆమెను యేసుప్రభువు అన్నాడు విస్తారంగా ప్రేమించింది. ఇప్పుడు ఇందాక ఒక చిన్న సందర్భం చెప్పాను కదా, ఎక్కడెక్కడ రాసిన వాక్యాలని చెప్పాను. గిన్నెలతో మీ దగ్గర, బాత్రూమ్ దగ్గర, స్నానం చేసే దగ్గర, వంట రూములోని, బెడ్రూమ్లోని. ఎన్ని దిక్కులు అయింది ఇప్పుడు? అంతేనా? నా రోడ్డు నడిచే రోజు కూడా రాస్తున్నాడా? లేదు. తన ఇంటిలోనే 4 పనులు చేయాలా, 4 కార్యములు చేయాలా నువ్వు కూడా. అలా అయితేనే నువ్వు దేవుణ్ణి ప్రేమించున్నట్లు. 4 కార్యాలేంటి? 4 కార్యాలేంటి? అపొస్తలుల కార్యాలు తీస్తా, అపొస్తలుల కార్యం తీసేది ఒకసారి. 4 కార్యాలు ఏంటి అక్కడ చూడండి. 1, 2, 3, 4. ఎన్ని? 4. బోధయందు, సావాసమందు, రొట్టె ఇరుచుటయందు, ప్రార్థన చేయటందు నీకు రావాలి విశ్వాసిగా. అమ్మా మీరు కూడా ఎలా ఉండాలా? ఈ 4 ఉండాలా. నేను చెప్తాను ఇప్పుడు వినండి. ఇప్పుడు మీకు చెప్తాను వినండి. ఆ రోజుల్లో వాళ్ళకున్నది ఏమండి, బోధ విన్నారు, సావాసం చేశారు, రొట్టె ఇరిచారు, ఏమండి, ప్రార్థన చేశారు. 4 అది ఆదిమ సంఘంలో జరిగింది. ఇప్పుడు నేను చెబుతున్న భాగ్యనాలు మీకు కూడా 4 చెప్పాలనిపిస్తుంది నాకు. ఏంటి వింటారా? వినండి. 4 ఏంటంటే, 1
అమ్మా, ఒకటి మీరు దేవుని సన్నిధికి వస్తూ ఉండాలా. 2, దేవుడు చెప్తున్న మాటలన్నీ వింటూ ఉండాలా. 3, ప్రార్థన చేసుకోవాలా. 4, సంఘముతో కలిసి నడాలా. ఇది ఇప్పుడు కాలంలో మనం చేసే పని. 4 చేయగలుగుతాం యేసుబాబు? చేయగలుగుతావా? ఏం చేస్తావు? చర్చికి వస్తావా? వచ్చావు. వాక్యం వింటావా? వింటున్నావు. ప్రార్థన చేస్తున్నావా? చేస్తున్నావు. నడుతున్నావా అంటే ఆగిపోయింది. పులి స్టాపా? ఆగిపోయింది. ఇది కొరత కదా, ఇది లోటు కదా ఏమా, ఇది లోటే. ఈ లోటును పూర్తి చేసుకోవాలి. అలాగైతే అప్పుడు నువ్వు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించినట్లు. నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే నీకేం జరుగుతుంది? 47 చదవను కింద. ఇప్పుడు ఆమె విస్తారముగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపాలన్నీ దేవునికి స్తోత్ర. అది విస్తారంగా ప్రేమించండి దేవుణ్ణి. కొత్తగా ప్రేమించవద్దు, ఎలుతుగా ఉండవద్దు. పూర్తి చేయండి, పూర్తవ్వాలి. ప్రేమించే విషయంలో దేవుణ్ణి లేక నీ ప్రభువుని యేసుక్రీస్తు వారిని నేను ప్రేమించే విషయంలో నువ్వు ఎక్కువగా ప్రేమించే వ్యక్తి అయితే నీకు మొట్టమొదటి ఏం కలుగుతున్నాను? కృప దొరుకుతుంది. కృప ద్వారాగా రక్షణ కలుగుతుంది. ఇది నెంబర్ 1. 2, ఇప్పుడు ఏం జరుగుతుంది? పాపములన్నీ క్షమించబడతాయి. ఇక ఉండదు నీలో పాపం ఉండదు. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుందాం. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుందాం. గత కాలం ప్రేమించామో లేదో మనకు తెలియదు. ఎంతవరకు ప్రేమించావో నీకు తెలియదు. ఏమండి, దేవుణ్ణి ప్రేమించటంలో 4 పనులు జరగాలని బైబిల్ చెబుతుంది. అపొస్తలులందరూ ప్రేమించారు అండి. బోధ ఉన్నారు, సావాసం చేశారు, రొట్టె ఇరిచారు, ప్రార్థన చేశారు. 4 చేశారు. వాళ్ళే బలముగా సంఘముగా దేశమంతా ప్రపంచమంతా వారు. ఇదిగో ఈనాడు చరిత్రలో కూడా బైబిల్ గ్రంథంలో కూడా పేర్లు ఉన్నాయి అలా చేసిన వారు. మనం ఏం చేయాలి? ఆలయానికి వస్తూ ఉండాలి. చెప్పండి, వాక్యం వింటూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, సావాసములో సంఘంతో కలిసి నడాలి. నడకపోతే ఎలుతూ, నడకపోతే కొరత ఆపేస్తున్నావు. నువ్వు దేవుడికి సంపూర్ణ పని నువ్వు చేయట్లేదు. అరే ఏంటి అలా చేస్తున్నా? ఏమండి, ఏటకి వచ్చావు, బోట్ ఎక్కేసావు. బాగా వింటారా? మీ వాసనలోకి వస్తున్నాను నేను. బోట్ ఎక్కావు. ఏం బావు, బోట్ ఎక్కేసానా? రైతుని నేను బోట్ ఎక్కాను. ఏటకు వస్తాను ఎక్కేసాను. ఏటకు వస్తాను ఎక్కేసి అవతలకి వెళ్ళి దాటిస్తే దేడు ఏటకు వస్తా అన్నాడు. ఇదేవాడు పారిపోతున్నాడు. రీడు దూకేసాడు. ఇదేవాడు రీడు ఈ పనికి మాలాడు రీడు వస్తానని చెప్పాడు, బోట్ ఎక్కాడు అంటావనవా? అప్పుడు అక్కడ వెళ్తుందా? లోటుందా? కొలత ఉందా? ఏమండి, దిబ్బని అన్నవాడు బోట్ ఎక్కాలా, అవతలకి వెళ్ళాలా. నీతో పాటు వస్తే ఆడు సంపూర్ణుడు, పని పూర్తిగా చేసిన వాడు. అంతేగాని వచ్చాను, కూర్చున్నాను, ఏదో చెబుతున్నారులే అంటే వెళ్తేనా, లోటేనా, కొరత? అది కాదు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో పరిపూర్ణత ఉండాలి. అందుకే అన్నాడు, ఆమె విస్తారంగా ప్రేమించింది. ఏమండి, ఆమె విస్తార పాపాలు. అందుకే దేవుడు అన్నాడు, నువ్వు కానీ నన్ను ప్రేమించడం కానీ నేర్చుకుంటే నీకు కృప దొరుకుతుంది, నీకు రక్షణ కలుగుతుంది, నీ పాపాలన్నీ క్షమించబడతాయి. ఏమండి, ఇంకా ఏం జరుగుతుందో చూద్దామా? ఇంకా ఏం జరుగుతుందో చూడండి. దేవుడి వాక్యంలో ఉన్నాయి ఇవన్నీ, బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథాన్ని బాగా చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం కూడా చదవండి ఒకసారి. దేవుణ్ణే ప్రేమించే వారికి అనగా సంకల్పము చొప్పున పిలబడిన వారికి
ఏం కలుగుతుందంట? మేలు కలుగుతుంది. మేలు కొరకే అందరూ ఆతృత పడతారు, కానీ అది శాపంగా మారిపోతుంది. ఎందుకో శాపంగా మారే విషయాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఎవరో శాపస్తులు అంటే వీళ్ళే. ఆనాడు ఇశ్రాయేలీలే శాపగ్రస్తులు అయిపోయారు. మరలా చర్చి కొత్త మానేసిన వాళ్ళే శాపగ్రస్తులు అయిపోయారు. అప్పుడు ప్రార్థన చేస్తూ మానేసిన వాళ్ళే శాపగ్రస్తులు అయిపోయారు. ప్రార్థన చేసేవాళ్ళు ముందు, కానీ వెనకనక ఏమైపోయారు? తగ్గిపోతే శాపం వచ్చేసింది, దేవుని శాపం. ఆ శాపంతో కూడా చాలామంది ఉంటున్నారు ఇప్పుడు భూమి మీద. అరే దేవుడు శాపాన్ని తొలగించి, పాపాన్ని తొలగించి, నిన్ను క్షమించి, నీకు జీవమిచ్చి, నిన్ను రక్షించి, నీకు మేలు చేయాలని నేను అనుకుంటా ఉంటే నువ్వేంటి ఎలా చేస్తున్నావు అంటున్నాడు దేవుడు. మళ్ళీ నువ్వేంటి అలా చేస్తున్నావు? ఇదేంటి? ఇది కరెక్టా నువ్వు అలా చేయటం? అది పద్ధతేనా అలా చేయటం? కాదు, నువ్వు చేసుకున్నావు, అది నీ పాపం, అది నీకు ఎంటాడుతుంది, మళ్ళా నీ శాపం, అది మళ్ళీ నీకు ఎంటాడుతుంది మళ్ళీ అంటున్నాడు దేవుడు. శాపాన్ని పాపాన్ని తొలగించుకోవటానికి దేవుని ప్రేమించమంటే నువ్వు దేవుని ప్రేమించుకుంటే లోకాన్ని ప్రేమించే పారిపోతావేంటి? నువ్వు లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా నడిచిపోతావేంటి? అరే నీ శాపం పోతుంది, నీ పాపం పోతుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు రక్షణ లభిస్తుంది, నీ కుటుంబం బాగుంటుందని దేవుడు పదే చెప్తూ ఉంటే ఇదేంటి? మనుషులు ఇలా తయారవుతున్నారు. ఎవరాళ్ళు? ఏమండి? దేవుడు లేడనుకునేవారే అలా పోతూ ఉంటారు కదా. ఎవరు పోతారు బాబు? దేవుడు లేడనుకునేవారే అలా పోతారు. దేవుడు లేడు అక్కడ, వాళ్ళు ఉండరు, వాళ్ళు ఉంటారులే, వాళ్ళు దేవుడు ఎక్కడ ఉంటాడు ఏంటి అని పోయేవాళ్ళు చాలామంది లేరా? ఉన్నారు. అది శాపం అండి, అది వాళ్ళకి, అది నష్టం వాళ్ళకి, అది లాభం కాదు. అది ఆ శాపం ఎలా పోద్ది? మళ్ళా ఆ శాపం పోవాలంటే మళ్ళీ నువ్వు ఎక్కడ రావాలా? నువ్వు ఎప్పటికైనా మళ్ళీ ఇక్కడికి రావాలి కదా, దేవుని కాడికి. దేవుని దగ్గర రాకుండా శాపాలు పోతాయి బాబు? దేవుని దగ్గర రాకుండా పాపాలు పోతాయమ్మా? చెప్పండి గట్టిగా. బాబు మరి దేవుని దగ్గరికి వచ్చిన వారికే శాపాలు పాపాలు పోతున్నాయి. దీవించబడుతున్నారు, ఆశ్రయించబడుతున్నారు, అభివృద్ధి పొందుతారు, ఆనందంగా ఉంటారు, వారి జీవితం అంతా సస్యసేవలుగా ఉంటుంది. ఆలోచించండి ప్రియులారా. దేవుని ప్రేమిస్తే నీకేంటి లాభం అంటే, ఒకటి కృప దేవుని వల్ల కలుగుతుంది నీకు. 2 పాపాలు క్షమించబడతాయి. 3 మేలు జరుగుతుంది. నువ్వు ప్రేమించాలి దేవుణ్ణి. ఆ ప్రేమించే విధానం ఎలా ఉండాలి? ఎక్కువగా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించే అనుభవంలోకి రావాలి. నువ్వు ఎక్కువగా ప్రేమించడం ఏందో 4 మాటలు చెప్పాను నేను. అవి పట్టుకోవాలి గట్టిగా, అవి వదలకూడదు. ఆ 4 విషయాలు నువ్వు ఎప్పుడైతే అమలుపరుస్తూ ఉంటావో, ఎప్పుడైతే అనుసరిస్తూ ఉంటావో, అప్పుడు ఈ దేవుడు, ఈ తండ్రి, ఈ రక్షకుడైన యేసు నీ అంట ఉండి నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని 1000 తరాల వరకు కూడా దేవుడు కరుణిస్తాడు. నీ తర్వాత వచ్చే పిల్లలు కూడా దీవించబడతారు, ఆ తర్వాత వచ్చే పిల్లలు కూడా దీవించబడతారు. ఎందుకంటే నువ్వు చేసిన ప్రార్థన ఉంది, నువ్వు చేసిన విజ్ఞాపన ఉంది. ఈ విజ్ఞాపన ప్రార్థన నీ పిల్లలు 4-5 తరాల వరకు, ఏమండి, లేక ఈ తరాల వరకు ఆ దేవుడు అలాగ దీవిస్తూ ఉంటాడు. ఏమండి, ఉదాహరణకు ఒకవేళ ఈ తరాల వారు ఒకవేళ ప్రార్థన చేయకపోవచ్చండి, ఒకవేళ దేవుడని వారికి తెలియకపోవచ్చండి, ఏమండి. కానీ వీళ్ళు చేసిన ప్రార్థన కదా. ఎవరు చేసిన ప్రార్థన? ఈ మొదటి వాళ్ళు చేసిన ప్రార్థన కదండి. ఈ అబ్రహాం గారు చేసిన ప్రార్థన కదా. ఎక్కడి దాకా వెళ్ళింది? ఇస్సాకు, యాకోబుకి, ఏసేపుకి, ఎఫ్రాయిముకి, మనస్సేకు, వారి సంతానానికి, యాకోబు గారు పుట్టిన 12 మంది పిల్లలకి ఎవరి ప్రార్థన వెళ్ళింది? అబ్రహాం గారి ప్రార్థనే అందరికీ, తరతరాలకి. ఒకవేళ వాళ్ళు అన్యులు అయిపోవచ్చు, ఒకవేళ వారు దేవుడు లేడనుకుంటే అనుకోవచ్చు, కానీ వీళ్ళు ప్రార్థన ఉంది కదా, అది ఈ తరాల వరకు వారిని దీవిస్తూనే ఉంటుంది. ఈ తరాల వరకు. నిజమండి. చిన్న సందర్భం చెప్పనా? లోతు గారు అబ్రహాముని ఇడిచి సోదొమ గొమొర్రా పోతే ఆ ఊరికి శాపం వచ్చేసింది. ఆ ఊరిని నాశనం చేస్తానని దేవుడు అబ్రహాంతో చెబుతున్నాడు. ఆ ఊరిని నాశనం చేస్తాను, ఒక్క మనిషిని కూడా బతకనివ్వను, కాల్ చేస్తాను అబ్రహాము అని దేవుడు చెప్పాడు అబ్రహాంకి. కానీ అబ్రహాం ఏం చేశాడు? ఆ ఊర్లోని మా అబ్బాయి ఉన్నాడు,
లోతున్నాడు అని అనకుండా ఆయన కోసం దేవునితో బేరమాడుతున్నాడు. చూడండి, ఆయన తెలిసే సంగతి తెలియదు. ఎవరికి తెలియదు? లోతుకు తెలియదు. కానీ అబ్రహాము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు ఈ ప్రార్థన వలన ఆయన ప్రార్థన చేయట్లేదు, అక్కడ ఎవరో లోతు ప్రార్థన చేయట్లేదు, కానీ అబ్రహాం ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం ప్రార్థన అలాగ వెళ్ళింది అక్కడికి వెళ్ళబడికి దేవదూతలు వచ్చారు ఆ ఇంటికి. చూడండి, దేవుడు పంపించాడు. అప్పుడు ఆ దేవదూతల వాళ్ళు ఏం చేశాడు? ఏమంటే ఆ నలుగురిని చేయి పట్టుకొని బయటికి లాగాడు. బయటికి లాగిన తర్వాత ఊరంతా తగలబడిపోయి నాశనం అయిపోయిందండి. ఇది ఇలా ఉంటుంది. అవును, నీ ప్రార్థన నీ పిల్లలకి, వారి పిల్లలకి, వారి పిల్లలకి, వారి పిల్లలకి అది తరతరాలు ఉంటుంది. నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమించే వ్యక్తి అయితే, నువ్వు ఎక్కువగా దేవుని మాటలు వినే వ్యక్తి అయితే, నువ్వు ఎక్కువగా దేవుని ఆరాధించే వ్యక్తి అయితే, నీ వలన నీ పిల్లలందరూ కూడా ఏమండి దీవించబడే అవకాశం ఉంటుంది దేవుని బిడ్డలారా. అందుకు మీరేం చేయాలమ్మా? ఎక్కువగా వాళ్ళే పోతారులే, మా పిల్లలే పోతారులే, అది కాదు. నేను చెప్పను ఈ మాట. మా అయ్య చేసిన ప్రార్థన ఈ స్థితికి తీసుకొచ్చింది నాకు దేవుడు ఎవరు ఇచ్చాడు. ఏమండి, మరి మా ప్రార్థనలు మా పిల్లలకి కూడా పరలోకంలో ఒక అబ్బాయి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. దేవుని స్తోత్ర. హాయిగా ఉన్నాడికి, బాధలు లేవు, వాడికి ఇబ్బందులు లేవు కదా. అలాంటి ఆశీర్వాదం వస్తుంది, అలాంటి దీవెన వస్తుంది. దేవుడు ఇస్తాడంటున్నాడు కదా. మీ తరతరాలకి పాపము లేకుండా నేను చేసే దేవుణ్ణని ఆయన చెప్తున్నాడండి. ఇప్పటికీ 3 చూశారు కదా, 3 చూశారు. 4 చూద్దాం. 4 చూసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4వది దేవుని వాక్యము నుండి అందరం కలిసి తీయండి. ఏమండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించే వారిని ఆస్తికు కర్తలుగా చేస్తాను. వారి బ్యాంకులు, వారి బీరువాలు, వారి పెట్లు ఏమవుతాయంట? నింపబడతాయి. డబ్బుల కోసం కదా ఊరు ఆరాటపడుతున్నాం. ఏముంటుంది? దేవుని ప్రేమించడం చేత కావట్లేదు కానీ పారబట్టుకో చేసేస్తావు సాయంత్రం దాకా. కత్తవుటికి వెళ్ళిపోతావు 4-5 రోజులు ఉండిపోవటానికి. ఏది ఉండదు. దేవుని ప్రేమించకుండా ఈ చేస్తున్నావే తప్ప, దేవుని ప్రేమించకుండా ఈ పనులకి వెళ్తున్నావే తప్ప, దేవుని ప్రేమించకుండా నువ్వు ప్రయాసపడుతున్నావే తప్ప, అందుకే ఆదాయమో కనబడట్లేదు. ఆదాయం కనబడట్లేదు. వాస్తవిది, నిజమిది. దేవుని ప్రేమించి చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి నేను అనుకోండి, చూడండి. అప్పుడు మీ జీవితాల్లో ఏం జరుగుతుందో మీరే చెప్తారు. ఇన్నాళ్ళనండి అలా అనుకుండేవాడిని, ఇలా అనుకుండేవాడిని, అలా వచ్చి అలా పోతా ఉండేవాడిని. కానీ ఇదిగో ఈ రోజు నుంచి దేవుడు చెప్పినట్లుగా నేను ఎక్కువగా ప్రేమించడం అలవాటు చేసుకున్నాను. దేవుని ఎక్కువగా ఆరాధించడం అలవాటు చేసుకున్నాను. నేను దేవునితో సమయం గడపడానికి నేను నిశ్చయించుకున్నాను. అప్పటి నుంచండి నేను ఆశించకపోయినా సరే కానీ ఎక్కువ ఆదాయం వచ్చేస్తుందండి. నేను అనుకోకపోయినా సరే కానీ ఎక్కువ నా ఇంటి నిండా సమృద్ధి ఉంటుందండి. నేను అనుకోలేదు ఇంత ఆరోగ్యంతో ఉంటానని, ఇంత ఆరోగ్యంతో ఉంటాను అనుకోలేదు. దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడండి. రూపాయి మాత్రం వేసుకోకుండా, రూపాయి పెట్టి మాత్రం కొనకుండా ఆ దేవుడు నాకు ఆరోగ్యము ఇస్తున్నాడండి. అందుకే నాకు వచ్చిన ఆదాయం అంతా స్టాకు, ఖర్చు లేదుక, అంత లాభమే, అంత ఆదాయమే. డబ్బు ఎక్కడ చూసినా డబ్బులే. బీరువాలో, బ్యాంకుల్లో, పెట్టుల్లో, జేబుల్లో డబ్బు డబ్బు డబ్బు, ఖర్చు లేదు మాకి. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతానని దేవుడు అంటున్నాడంటే నువ్వు ఎంతవరకు దేవుని ప్రేమించాలి? మనం ఎంతవరకు దేవుని ప్రేమించాలి? ఆలోచిస్తున్నారా ప్రియులారా? ఏం ప్రేమిస్తున్నావు? నీకున్న వాటిని ప్రేమిస్తున్నావు, దాని మీద ఎక్కువగానే చూపిస్తున్నావు ప్రేమ.
ఏమున్నాయి నీ కాడ? ఏముంది? ఒక అరతలో బంగారం ఉంది, ఒక ఉంగరం ఉందేమో, దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు. ప్రేమించట్లేదా? ఉన్నారు. బంగారాన్ని ప్రేమించే ఎంతమంది ఉన్నారు? దానికి నమస్కారాలు చేస్తారు, పూజలు, అవునా కదా? కానీ దేవుని ప్రేమించరు, దేవునికి ప్రాధాన్యత ఇవ్వరు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే నీ జీవితం ఇప్పుడు అంతే, అది ఎక్కువగా డెవలప్ అవ్వదండి. దేవుని ప్రేమించి చూడు. దేవుని ప్రేమించటంలో నువ్వు ముందడుగాయి. దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించు. నీకు రక్షణ, కృప, మేలు, ఇదిగో ధనము, అభివృద్ధి, పాపం గేపం లేదు ఇక నీకు, శాపం లేదు ఇక నీకు. నువ్వు చేసేదంతా నిండి కొలత, నిండి కొలత, నిండి కొలత, నిండుగా ఉంటుంది నీ ఇంట్లో. నీ ఇంటి నిండా సర్వసమృద్ధి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది దేవుని ప్రేమించడం నేర్చుకోండి. ఒకరోజు యేసు ప్రభువారు ఇలాగే మనలాగా నమ్మారు, మనలాగే నమ్మారు, విశ్వాసం ఉంచారు. విశ్వాసులు అంతా ఏమండి, విశ్వాసులు అయినప్పుడు కూడా యేసు ప్రభువారు అక్కడ ఉన్న వారు అందరిని చూశాడు. చూసి ఒక మాట మాట్లాడుతున్నాడండి. అది ఏం మాట? అది ఏం మాట? యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనమా, వారు భోజనము చేసిన తర్వాత సీమోనును పేతురును చూసి, యోహాను కుమారుడు అయిన సీమోను, ఎవరికంటే అంట, ఎవరికంటే అంటున్నాడు అక్కడ? వీరికంటే. అంటే ఎంతమంది ఉన్నారు అక్కడ? చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు, యేసుప్రభు దగ్గర ఉన్నారు. కానీ ఉన్న వారిలో నుండి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాడు. వారితో ఏం మాట్లాడుతున్నాడంటే, నీవు వీళ్ళకంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావయ్యా? ప్రేమిస్తున్నారమ్మా? ఎక్కువగా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. ఈ నూతన సంవత్సరం పాత అయిపోయింది అనుకోకు. 2 నెలలు వచ్చింది, పాత అయిపోయింది అనుకోకు. ఇది కొత్త సంవత్సరమే, జీవితం అంతా 12 నెలలు కొత్త సంవత్సరం. ఇది మార్చండి, అభిప్రాయాలు మార్చుకోండి, అలవాట్లు కూడా మార్చుకోండి. మీ దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడము మీరు నేర్చుకోవాలి. ఎందుకంటే నీకు కృప రావాలి, నీకు రక్షణ కలగాలి, అవునా? నీకు మేలు జరగాలి, నీ దోష పాపములన్నీ క్షమించబడాలి, నీ ఇంటి నిండా ధనం ఉండాలి, డబ్బు ఉండాలి, నీవు ధనవంతురాలు ధనవంతుడవని అనిపించుకోవాలి. దేవుడిచ్చాడిదని, దేవుని వల్ల నేను పొందానని నువ్వు చెప్పాలి. నువ్వు చెప్పాలి, నేను చెప్పాలి, మనందరూ చెప్పాలి. ఇది నిజంగా దేవుడు ఆశించి చెప్తున్న మాట అండి. దేవుడు కోరుకొని చెప్తున్న మాట. నేను ఇలాగ చేస్తాను మీకు, మీరు ఒక్కటే నన్ను ప్రేమించండి చాలు, నన్ను ప్రేమించండి చాలు, నన్ను ప్రేమించండి. ఎలా ప్రేమిస్తావు? నీకు ఉన్న దానితోనే దేవుణ్ణి ప్రేమించు. ఒకవేళ ఆ స్త్రీని మనం చూస్తే ఆమె దగ్గర ఏమున్నాయి? కన్నీళ్ళు ఉన్నాయి, తల వెంట్రుకలు ఉన్నాయి, పెదాలు ఉన్నాయి, అంతేనా? లేదా కదంత అత్తరపొడి ఉంది, అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఏం చేసింది అన్నిటితో? చదివారు కదా మీరు. కన్నీళ్ళతో కాళ్ళు కడిగిందంట, తల వెంట్రుకలతో పాదాలు తుడిసిందంట, పెదవులతో ముద్దు పెట్టిందంట. అంతే కదా. ఏ పనులు మనం చేయలేమా? మనం చేయలేమా? మనం చేయొచ్చు. కాకపోతే అలవాటుగా పడలేదు మీరు, ఆ అలవాటుకి రావట్లేదు. చేయొచ్చు ఆ పనులు, కానీ అలవాటు చేసుకోలేదు. అలవాటు చేయకపోతే పని చేస్తామా? చేయలేము. అలవాటు అయిపోవాలి పని చేయాలంటే. అలవాటు అయినట్టే ఎక్కువ ఏదైనా చేస్తాడండి. అలవాటు అయినట్టు ఏం పని చేస్తాడు? నాకు తెలియదు అంటాడు, నాకు చేత కాదు అంటాడు, తప్పించుకోవడానికి దొంగలిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ పనులు ఆడికి చేత కావు, ఆడు చేయలేడు కాబట్టి ఆడేమంటాడు, నాకు తెలియదా, నాకు రాదా అంటాడు. అది రాబోతే పోరా అంటావు. ఏమంటావు నువ్వు? రాబోతే పోరా, తెలియదు పోరా, ఇంకెందుకు ఇక్కడ నువ్వు పో అంటావు, కసిరేస్తావాడిని కదండి. అందుకు మనం కూడా ఈరోజు నువ్వైనా నేనైనా ఎవరైనా సరే విశ్వాసులమే. ప్రభు నమ్ముకున్నావు, దేవుని ఎందుకు కూడా విశ్వాసం ఉంచావు, ఒకే, అది కాదంటలేదు. కానీ ఆ విశ్వాసానికి సపోర్టు నీ ప్రేమ కూడా
చాలా అవసరం అన్నాడు దేవుడు. నీ ప్రేమ చాలా అవసరం అయ్యా నాకు. నేను ప్రేమిస్తున్నాను కదా నిన్ను. నేను ప్రేమించడంలో నేను ఏం చేశాను? నా కుమారుని ఇచ్చాను కదా మీకు. ఆ కుమారుడు మిమ్మల్ని ప్రేమించాడు. ఆయన ఏం చేశాడు? తన ప్రాణం పెట్టాడు కదా మీ కొరకు. మరి మీరేం చేస్తున్నారు? సంఘస్థులు మీరేం చేస్తున్నారు? విశ్వాసులు మీరేం చేస్తున్నారంటే ఏంటి సమాధానం మన దగ్గర? ఏమీ చేయలేదండి అంటవా? లేదండి, ఇగో చేస్తాను కదండి, ఇది చేశాను కదండి అని నువ్వు కూడా చెప్పాలి. అలాగ చెప్తారనే దేవుడు, మహాదేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడు, ఏమండి పరిశుద్ధ స్థలములో నివసించేవాడు తన మనసులో ఉన్న మాటని బైబిల్ గ్రంథములో రాయించి ఈ పూట ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇది నువ్వు ఖచ్చితంగా నమ్మి తీరాలి, నమ్మాలి, ప్రేమించాలి. దేవుడిని ప్రేమిస్తాను నేను. ఇదిగో యేసుప్రభు అన్నాడు, నన్ను ప్రేమిస్తున్నావయ్యా? ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఎక్కువ ప్రేమిస్తాను లేదా నీకు తెలియదా ప్రభువా? ఆ మాట అన్నాడమ్మా, అన్నాడు. నేను నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాను లేదా నీకు తెలియదా ప్రభువా? అవును తెలుసు, నాకు తెలుసు పేతురు, నాకు తెలుసు ఆంధ్రయ్య, నాకు తెలుసు సీమోను. కానీ నిన్ను అడిగితే ఇక్కడ వాళ్ళు అందరూ తెలుసుకుంటారని అడుగుతున్నాను. అది అసలు రహస్యం. అమ్మా, నిన్ను పేరు పెట్టి ఎందుకు అడిగాను అనుకుంటున్నావు? నీతో పాటు ఉన్నారు చూడండి అందరూ, వాళ్ళు కూడా గ్రహించాలా, వారు కూడా తెలుసుకోవాలా, వారు కూడా నన్ను ఎక్కువ ప్రేమించాలా. అలాగ ప్రేమిస్తే నా ద్వారాగా వాళ్ళు కలిగే మేలులు, వారు పొందుకునే రక్షణ, వారు పొందుకునే ఏమండి ధనము, అది సమృద్ధి అవుతుంది. అందరూ పొందుకోవాలి, అందరూ ప్రేమించండి, అందరూ ప్రేమించండి అని దేవుడు లేక ప్రభువు యేసయ్య ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం గుర్తు చేసుకుంటే ముందు ముందుకి రాబోయే తరాలకి మనము ఆశీర్వాదాన్ని ఇచ్చిన వారం అవుతాము. ఆశీర్వాదాన్ని ఇచ్చిన వారం అవుతాం. ఇద్దామా? మనం అందరికీ ఇద్దామా బాబు? మనం పొందిన ఆశీర్వాదం ఇతరులకి పంచాలి, వారు పొందుకోవాలి. ఏమండి దేవుడు లేడని పోయే వాళ్ళకి రాదనుకోండి, అది నువ్వు ఇవ్వ వాళ్ళకి. ఎందుకంటే దేవుడు లేడన్నారు కదా, వాడు దేవుడు లేడనుకునే పోతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి మనం నువ్వు ఇస్తావా? ఇవ్వలేవు. ఇచ్చినా సరే వాడికి అందదు. అది ఎవరికి అందుతుంది? విశ్వాసులైన వాళ్ళకి అందుతుంది. నీ ఆశీర్వాదం వాళ్ళ మీదకి వస్తుంది. అందుకే అది అంటారు, ప్రార్థన చేయండి మా కోసం ఉంటుంది. దేనికంటారన్నమాట అంటే నీ దగ్గర ఆశీర్వాదం ఉంది, నువ్వు ప్రార్థన చేస్తే నేను కూడా దీవించబడుతున్నానే కదా, నమ్మకంతో కదా అంటారు. అదేనమాట. అంతేగాని దేవుడు లేడని వాడు ప్రార్థన చేయమంటాడా? చేయమంటావు, నువ్వు చేయవు. వాళ్ళంతా భక్తిహీనులు అవుతారు, వాళ్ళు శాపాగ్రస్తులు అవుతారు, వాళ్ళే నష్టాలు పడతారు, వారే కష్టాలు పాలైపోతారు. వారికి ఏం మేలు ఉండదు. వాళ్ళకి నీకు మేలు ఉంది, నీకు ఘనత ఉంది, నీకు విలువ ఉంది, నీవు రక్షించబడుతున్నావు. ఇదిగో రేపు పరలోకం వెళ్ళడానికి నీకు అవకాశం కూడా ఇస్తున్నాడు దేవుడు. రేపు పరలోకం వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది నీకు. అందుకని మీరు నేను అందరం కలిసి ఎక్కువగా ఎవరు ప్రేమించాలి? చెప్పండి గట్టిగా. ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. ఒకవేళ నువ్వు ఎక్కువగా దేవుని ప్రేమించకుండా కదా, ఒక ఆయన్ని దేవుడు పిలిచినప్పుడు బాగా పరుగుడు వచ్చేసాడు. బలి పిలిచాడు దేవుడు నన్ను, దేవుడు పిలిచాడు అలాగా పరిగెత్తి వచ్చేసాడు. దేవుడు అలాగా వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎక్కడుండి అక్కడ ఉంటున్నాడు. తర్వాత దేవుడు ఆయన్ని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు, దీవించడం మొదలుపెట్టాడు. ఏమండి ఇంక దీవిస్తూ ఉంటే లేనివన్నీ అంతకుముందు ఆయన చూడలేని వస్తున్నాయి కదా, వచ్చాయి. వచ్చిన కానీ అప్పుడు చూడండి, ఈయన అలవాటు చూడండి. ఏమీ లేకుండా దేవుడు పిలిచాడు కదా అని వచ్చేసాడండి. దేవుడితో తిరుగుతున్నాడు, దేవుడితో ఉంటున్నాడు, దేవుడు ఆయన చూశాడు, అన్నీ బాగా ప్రేమిస్తున్నాడని, బాగా అనుసరిస్తున్నాడని అని దేవుడు దీవించాడు వాడిని. ఆడికి అంతకుముందు చూడలేనివన్నీ ఇస్తున్నాడు దేవుడు. ఒకటి ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, బంగారం ఇస్తున్నాడు, బట్టలు ఇస్తున్నాడు, ఇల్లు ఇస్తున్నాడు, వాకులు ఇస్తున్నాడు, పొలాలు ఇస్తున్నాడు, అన్నీ ఇస్తున్నాడు. ఆ తర్వాత బిడ్డలు కూడా ఇస్తున్నాడు. ఇస్తా ఉంటే ఆ తర్వాత ఈడేం చేశాడు తెలుసా? ఇక దేవుడిని ప్రేమించడం మర్చిపోయాడు. ఎవరు ప్రేమించడం అలవాటు చేసుకున్నాడు? ఆ మాట చదవండి, ఆదికాండం 22వ అధ్యాయం. ఆ మాట చూడండి మీరందరూ. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి మాట చదవండి. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రాహాముని పరిశోధించెను. ఎట్లనగా ఆయన
అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఒక్కడైన నీ కుమారుని అనగా, అర్థమవుతుందా పాయింట్? ఎవరు ప్రేమిస్తున్నాడంట? అంతమంది ఎవరు ప్రేమించాడు? చూసి ఎలా ఉంది వ్యవహారం? ఇది ఇలా ఉంటాయి మనకు కూడా. లేనప్పుడైతే దేవుడా నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నువ్వే ఎక్కడైనా నేనే ఉంటాను, నీతోనే ఉంటాను, సంఘంలో నేనే ఉంటాను, అన్ని సేవలో నేనే ఉంటాను, పాస్గారితో నేనే ఉంటాను. ఇస్తాడు అప్పుడు అన్నీ. ఇస్తే వాళ్ళు ఇచ్చావా? బోటిచ్చావా? మరి తిప్పాలిగా. ఇవాళ ప్రార్థన రాలేను ప్రభా, రావా? ఇవాళ చర్చికి వెళ్ళను ప్రభా, ఏమయ్యా మరి బోటి వాళ్ళు ఇచ్చావు కదా, ఏటకి వెళ్ళాలి కదా. ఓహ్ ఇదే బాగుందిరా. అది అంటే ఇచ్చినందుకు నేనే తప్పుడున్నా? నీకు బోటి వాళ్ళు ఇచ్చినందుకు నేనే తప్పుడున్నా? అదేనా జరుగుతుంది ఇప్పుడు? ఆలోచించండి. ఎంతమంది చర్చికి రాకుండా ఆగిపోతున్నారు, ఎంతమంది దేవాలయంలో ఉండకుండా ఆగిపోతున్నారు. ఒకప్పుడు ఎలా ఉన్నావు? నువ్వే ముందుండేవాడు, నువ్వే ముందు పాడేవాడు, నువ్వే ముందు ప్రార్థన చేసేవాడు, ముందే పాస్కర్తో పాటు 24 గంటలు నువ్వే కనపడేవాడు ఎక్కడున్నా. మరి ఇప్పుడేమైంది నీ బతుకు? పని అంటావా, వ్యాపారం అంటావా, జాబ్ అంటావా, ఉద్యోగం అంటావా? అయితే చూసుకో, నీకు పడతాయి ఆ చేపలో, నీకు దొరుకుతుంది ఆ లాభం, నువ్వు పొందుతావా మేలు? నీ బాబులు లాంటి వాళ్ళే బోర్లు పడ్డారు బైబిల్ చరిత్రలో. ఇదిగో అబ్రాహాము చూడండి ఎలా ఉన్నాడు ఇప్పుడు. ఆస్తులు పెరిగాయి, కొడుకులు పుట్టారు. ఇక్కడ ఎవరు ప్రేమిస్తున్నాడంట? కుమారుని ప్రేమిస్తున్నాడంట. తండ్రిని దేవుడు ప్రేమించట్లేదు. అందుకే పులి స్టాప్ పెట్టాడు అక్కడ. దేవుడు ఇచ్చాడు. గిర్రమంది, గోవా గియ్యమంది. ఈ బాతు చెప్పుకుని ఈసారి, నీ ఒక్కగానే ఒక కొడుకుని నాకు బలే. నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? దేనికిరా? పిల్లలు లేరు అని అరిచావు కదా. అందుకే నేను వారసుని ఇస్తే నన్ను మహిమపరచకుండా, నన్ను కనపరచకుండా, నన్ను ఆరాధించకుండా, నన్ను స్తుతించకుండా నీ కొడుకుతో ఉంటావా నువ్వు? నీ సంగతి చూస్తాను రా అనుకున్నాడేమో దేవుడు. వెంటనే ఎట్టేసాడు, గేలం ధరించేశాడు అబ్రాహాంకి. నీ ఒక్కగాను ఒక కొడుకు, నువ్వు ప్రేమించే కొడుకు. ఎక్కడ తీసుకెళ్ళాలి ఇప్పుడు? సినిమాకా, బీచ్కా? ఎక్కడ తీసుకెళ్తావు నీ పిల్లల్ని? ఇదిగో మోరియాబు కొండ అన్నది ఒకటి ఉంది, ఒక పర్వతం ఉంది, అక్కడ తీసుకెళ్ళు. నీ సంగతి తేలుస్తా. నడు కాళ్ళు బిగుతున్నాయి అంటవా? నడిపించాడు, కష్టపెట్టాడు, బాధ పెట్టాడు. ఎవరు ఈ పనులు చేస్తుంది? దేవుడు. అప్పుడు గుర్తించుకున్నాం, బాబు ఇదేంట్రా ఎలా చేసింది, ఇలా జరిగింది ఏంటి? అరే నాకు దేవుడిచ్చాడు కొడుకు అనుకున్నానే, దేవుడిచ్చిన కొడుకు కదా, అలాగా నేను అల్లారం మీదగా పెంచుకున్నానే, ఆడే నా ప్రాణం అనుకున్నానే, వాడే నాకు రేపు తలకొర పెట్టాడు అనుకున్నానే. అయ్యో ఇలా జరిగింది ఏంటి? దేవుడేంటి మళ్ళీ ఆడనే చంపేయమన్నాడు, ఆడనే బలిచ్చామన్నాడు. ఇదేంటిది? అమ్మో ఇదేదో మార్పు జరగాల. ఇదేదో నాకొద్దురా, ఎవరొద్దు, ఇసాగొద్దు, నాకు దేవుడే కావాలా, పోరా అని తీసుకెళ్ళాడు. కట్లు పేర్చాడు, పడుకోబెట్టాడు, నరకటానికి కత్తి పైకి ఎత్తాడు. దేవునికి స్తోత్రం చెప్పా. ఇది నేర్చుకో. నువ్వు అన్నీ చూసుకొని మురిసిపోతున్నావు. దేవుడిచ్చాడు అంట పై మాటకి, కానీ ఆ దేవుడిని మాత్రం ఆరాధించు, ఆ దేవుడిని మాత్రం గణపరచు, ఆ దేవునితో మాత్రం ఉండవు. నీ ఇష్టం. నీకు అన్ని అవసరాలు తీరిపోయాయి కదా, నీకు తినడానికి సమృద్ధిగా ఉంది కదా, నీ ఇంటింటా ఉంది కదా, నీ ఒంటి బంగారం బట్టలు ఉన్నాయి కదా. ఇక దేవుడు ఎందుకు నీకు? ఒకప్పుడు దేవుడు పేదవాళ్ళు కదా, అప్పుడు ఏం లేదు కదా తినడానికి, నీ బతుకు తిరగలేదు కదా అప్పుడు దేవుడు కావాలా. ఇప్పుడు ఎలా ఉంటుంది వ్యవస్థ, ఎలా ఉంటుంది నీ విశ్వాస జీవిత పరీక్షలు చేసుకో. ఎలాగ నువ్వు జీవిస్తున్నావో నీకు నువ్వే పరీక్ష పెట్టుకో. అప్పుడు తెలుస్తుంది, అవును నిజమే కదా. ఒకప్పుడు ఎలా ఉండేవాడిని, నేను చిన్న గుడిసెలో ఉండేవాడిని. వర్షం వస్తే కారిపోయేది, ఎండ వస్తే ఒక ఆకుల్లో కూడా వచ్చేసింది బయటకి. ఏమండి వడగాలి అంతా నా మీద పడింది అప్పుడు స్థితి. మరి ఇప్పుడు వడగాలి తగులుతుందా, ఎండ పడుతుందా? ఏమండి వేడి అనుకుంటున్నానా? ఏసీ రూములు, పరుపులు, ఏమండి ఫ్యాన్లు, ఎంత అభివృద్ధి. ఇది ఎవరు చేశారు? దేవుడు చేశాడని ఇచ్చిన వాటిని బట్టి నువ్వు దేవుడిని ఏం చేయాలా?
ప్రేమించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని కృతజ్ఞత చెప్పాలి. ఆ విషయంలో నువ్వు రాజీ పడకూడదు. ఎన్ని పోయినా పర్వాలేదు, ఈయన ఉంటే ఎంత లేకపోతే ఎంత ప్రభా, ఇవన్నీ కాదు, నాకు నువ్వే ముఖ్యం, నువ్వే నాకు ముఖ్యం, నువ్వే నాకు ముఖ్యం, నీతోనే నా జీవితం అని అలాగా అనుకున్నట్లయితే దేవుని బిడ్డలారా, ఎప్పటికీ నిన్ను దేవుడు విడవడు, ఎడబాయడు. నిన్ను కాదు, నీ తర్వాత నీ పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, వారి పిల్లలు, ఈ తరాల వారు దీవించబడేటట్లుగా దేవుడు అవకాశం ఇస్తానని దేవుడి మాటల ద్వారాగా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ మాటలను బట్టి మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో బలపరచునుగాక. సాక్ష్యాలు ఎవరైనా ఉంటే రండి, సాక్ష్యం చెప్పేవారు. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఉన్నారా? లేరు? రండి. దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరి